రామిరెడ్డి తెలుగు సినీ చరిత్రలో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన పేరు. తనదైన మాండలికం, భయపెట్టే రూపం, గంభీరమైన గొంతుతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు రామిరెడ్డి. పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి. 19 జనవరి ఆధన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదివి సినిమాలోకి రాకముందు మున్సిఫ్ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు. 1909లో విడుదలైన చిత్రం అంకుశం. దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఆయనను వెండి తెరకు పరిచయం చేశారు. స్పాట్, పెడతా, ఈ ఒక్క డైలాగ్ తెలుగు సినిమా విలనిజం చరిత్రనే మార్చేసింది. చిత్తూరు వ్యక్తి అయిన తెలంగాణ యాసలో ఆయన పలికిన మాటలు ఒక సంచలనంగా మారాయి. చూపులతోనే భయపెట్టగలిగే అసాధారణ స్క్రీన్ ప్రెసెన్స్ రామిరెడ్డి సొంతం. అమ్మూరు సినిమాలో మాంత్రికుడు గోరఖ్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించింది. అనగనగా ఒక రోజు వంటి చిత్రాల్లో కామెడీ విలన్ గా కూడా నవ్వించారు. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పురి భాషల్లో సినిమాల్లో నటించి పాన్ ఇండియా గుర్తింపు పొందారు. అంకుశం చిత్రానికి గాను ఉత్తమ విలన్ గా ప్రతిష్టాత్మక నంది అవార్డు అందుకున్నారు. స్క్రీన్ పై ఎంత క్రూరంగా కనిపించినా నిజ జీవితంలో మాత్రం మృదు స్వభావి, స్నేహశీలి. 2011 ఏప్రిల్ 14న 52 ఏళ్ల వయసులో మనల్ని విడిచి వెళ్లారు. తెలుగు సినిమా విలజం చరిత్రలో రామిరెడ్డి అనే పేరు ఎప్పటికీ చెరగదు. అటువంటి మహోన్నత వ్యక్తిని మనం ఎప్పటికీ మర్చిపోలేము.